మిత్రులారా ఎవరికి ప్రమాదం లేదు, అందరూ బయటికి రండి. నేను నా పేరు నేను చిత్రాంగుడిని. నన్ను ఒక వేటగాడు తన్నుకుంటూ వస్తున్నాడు. నేను ఎటు వెళ్ళాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను. దయచేసి మీ స్నేహం నాకు కావాలి. దయచేసి వద్దనకండి. అందరూ ఇంకా సరే. ఇంతకుముందు మీ ముగ్గురు స్నేహితులు ఇప్పటి నుంచి మన నలుగురం కలిసి స్నేహితులు ఉందాం. ఆ పోతే నీ ఇళ్ళలోని తీయటి నీళ్లు తాగుతూ జీవిస్తాం. ఒకనాడు పొద్దుపోతున్న వేళకు తాబేలు కాకి ఎలుక ఒక చోట చేరి మాట్లాడుతున్నారు. పొద్దంతా గడుస్తుంది, ఇది ఇంకా వస్తలే మిత్రమా. కాకి సుంపున వాళ్ళకి ఉందని వెతుకుతుంది. ఏమైంది మిత్రమా? కొంతనన్నా జాగ్రత్తగా ఉన్నాను, వలలో చిక్కుకున్నాం. నన్ను ఒక వేటగాడు వలలో బంధించాడు. నువ్వు ఎంత తొందరగా ఎలుకను తీసుకొస్తే అంత తొందరగా నేను బయటపడతాను. మిత్రమా, జింక వలలో చిక్కుకున్నాను. ఎంత తొందరగా నాకు వీపు మీద ఎలుకను తీసుకువెళ్తాను, అంత మంచిది. నువ్వు మెల్లమెల్ల నడుచుకుంటే తప్పలేదు. జాగ్రత్తగా ఉండాలి కదా. ప్రమాదంలో ఎలా చిక్కుకున్నావు? నాకు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తానండి. సరే చెప్పు. ఒకరోజు అడవిలో నేను చిన్నప్పుడు ఒకరోజు అడవిలో తిరుగుతుండగా ఒక వేటగాడు నన్ను ఒక రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఆ రాజ్యంలోని రాజు నన్ను ఎంత ముద్దుగా పెంచాడంటే చాలా ముద్దుగా పెంచాడు. ఒకరోజు వాళ్ళు రోజు ఒక సభకు వెళ్ళేవారు. ఆ సభలో నేను కూడా ఉండేదాన్ని. ఆ సభలో వాళ్ళు మాట్లాడేదంతా నేను విని మాట్లాడాలనుకున్నాను. ఒకరోజు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఉండే ఆడవాళ్ళు నన్ను పట్టుకువెళ్ళి రాజుకు చెప్పారు. ఆ రోజు నుంచి రాజు నా దగ్గరే మాట్లాడే జింక ఉందనుకొని నన్ను బయటకు తీసుకురాకుండా కాళ్ళకు గొలుసులతో కట్టివేశాడు. ఒకరోజు గొలుసులు బలహీనంగా ఉన్నప్పుడు నేను తప్పించుకొని బయటకు వచ్చాను. మిగతాదంతా మీకు తెలిసిందే కదా మిత్రులారా. వెళ్దాం పదండి. నాకు ఒక ఉపాయం తట్టింది, మీకు చెబుతా వినండి. వేటగాడు వెళ్ళే దారిలో ఒక మడుగు ఉంటుంది. ఆ మడుగు ఒడ్డున నేను చచ్చిపడినట్టు ప్రవర్తిస్తాను. మీరు కాకి నా గుట్లు పీకుతున్నట్టు ప్రవర్తించు. మేము ప్రవర్తించే సమయంలో నువ్వు తాబేలును మడుగులోకి జారగొట్టు. వెళ్దాం పదండి.